సూర్యదేవా అమేయ ప్రభావా దయా దివ్య పాశ అనంత ప్రకాశ నమో సూర్యదేవా అమేయ ప్రభావా. పిలిస్తే పలికేటటువంటి దైవం సూర్యుడంటే. పైగా మీకు ఎప్పుడైనా ఇతరమైనటువంటి దేవతాస్వరూపాల విషయంలో మూర్తి యందు మీరు చైతన్యాన్ని భావన చేసి మనసు నిలబెట్టాలి. సూర్యుడి యందు ఆ ఇబ్బంది ఉండదు. కళ్ళ ముందు మీకు కనపడుతున్నటువంటి చైతన్య స్వరూపం కాబట్టి ఎంతో సంతోషంగా ఉంటుంది. అదిగో ఎదురుగుండా వెలుగుల ముద్ద, నీ చెప్పేది వింటున్నాడు, కదులుతున్నాడు అని మనకొక గొప్ప తృప్తి ఉంటుంది. ఉన్నాడు మహానుభావుడు, వింటున్నాడని. అంత ప్రత్యక్షమైనటువంటి భగవత్ స్వరూపం. మనుష్యుడు మాంసనేత్రంతో చూడదగిన ఏకైక పరబ్రహ్మస్వరూపము సూర్యుడొక్కడే. ఆయనని మాంసనేత్రంతో మనం చూడగలం. అంతటి అద్భుతమైనటువంటి సూర్యస్వరూపం. అటువంటి మహానుభావుడు అసలు ఈ లోకంలో ఒక పెద్ద విశేషాన్ని సృష్టించాడు ఒకప్పుడు. ఒకే ఒక్క మాట ఎంత దూరం వెళ్ళిపోయిందో తెలుసా? ఇప్పటికీ సూర్యుడన్న ఒకే ఒక్క మాట వల్ల జరిగిపోయినటువంటి మలుపులు అనంతమైన మలుపులు. అసలు ఆ మలుపులు 1, 2 కాదు, అన్ని మలుపులు తిరిగిపోయి విష్ణు పురాణంలో చెప్తారు దాన్ని. ఆ మలుపులు తిరిగి ప్రతి ఏడాది సూర్యుడన్న ఆ మాటకి భయపడిపోయే మనందరం వినాయక వ్రతకల్పం చేయవలసి వచ్చింది. ఎందుకు వచ్చిందో తెలుసా? నేను చెప్తున్న ఈ విశేషం విష్ణు పురాణాన్ని ఆధారం చేసుకుని మాట్లాడుతున్నాను. సత్రాజిత్తు సూర్యనారాయణమూర్తి యొక్క అనుగ్రహాన్ని సంపాదించాలని ఆయన గురించి తపస్సు చేశాడు. సూర్యుడు ప్రత్యక్షమయ్యాడు. ప్రత్యక్షమైతే కన్నుల ముందు సాక్షాత్కరించినటువంటి సూర్యుణ్ణి చూసి చాలా సంతోషించి ఆయన మెడలో ప్రకాశిస్తున్నటువంటి శమంతకమణిని అడిగాడు. అది రోజుకి 8 బారుగుల బంగారం పెడుతుంది. అది ఎక్కడ ఉంటుందో అక్కడ రోగములు ఉండవు, దుర్భిక్షములు ఉండవు, అనావృష్టి ఉండదు, అతివృష్టి ఉండదు, పీడలు ఉండవు. పరమ ప్రశాంతంగా పరమ సంతోషంగా ఉంటుంది. కానీ సూర్యుడు ఒక నియమం చెప్పాడు. దీని విషయంలో తచ్చశుషణ ధృతిమాన, ఇది ఎంత గొప్పది అంటే అశేషమేవ సువర్ణం ప్రసాదిత. ఎప్పుడు తచ్చమాన తచ్చశుచిన ధృతిమాన ఇది ధరించేటప్పుడు, ఈ శమంతకమణిని మెడలో వేసుకున్నప్పుడు అంతఃశౌచం ఉండాలి, బహిశౌచం ఉండాలి. పైన శరీరము శౌచముతో ఉండాలి, లోపల అంతఃశౌచం ఉండాలి. లోపల బయట కూడా పవిత్రత లేకపోతే, అలా పవిత్రత ఉంటే బంగారము ఇస్తుంది, అనావృష్టి ఉండదు, అతివృష్టి ఉండదు, రోగాలు ఉండవు, ఎవరికి బాధలు ఉండవు, ప్రకృతి యందు ఉపద్రవాలు ఉండవు, పరమ ప్రశాంతంగా ఉంటారు. అన్యథాధారయంతమేవా, ఒకవేళ దాన్ని కానీ ఇంకోలా అంటే అంతఃశౌచం లేకపోయినా బహిశౌచం లేకపోయినా, ఈ రెండింటిలో ఏది లేకపోయినా శమంతకమణిని ధరించినప్పుడు దానివల్ల ఏమవుతుందో తెలుసా? హంతీతి, ఎవడు అలా వేసుకున్నాడో వాడు మరణిస్తాడు. అప్పుడది శుభప్రదమైన ఫలితములనివ్వదు, ఉపద్రవాల్ని తీసుకొస్తుంది. తస్మాత్ జాగ్రత్త అని శమంతకమణిని ఇచ్చాడు. ఆ ఒక్క మాట మలుపు తిప్పేసింది. చేసుకున్నప్పుడు ఆ మాటని యథాతథంగా తీసేసుకుని సాధారణ వాక్యంగా తీసేసుకుని శమంతకమణిని పుచ్చేసుకున్నాడు. పుచ్చుకుని మెడలో వేసుకుని వస్తున్నాడు ద్వారకానగరంలో.